రాత్రి కొత్తగూడెం ముసిర్లగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టాడు. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న మోహన్ రావుకు ఇల్లు ఉందంటూ L3లో పేరు వచ్చింది. తనకు ఇల్లు లేకపోయినా L3 వర్గంలో పేరు వచ్చిందని దరఖాస్తు పరిశీలించి ఇల్లు ఇప్పించమని కాంగ్రెస్ నాయకులను అధికారులను అడిగినప్పటికీ స్పందించకపోవడంతో మనస్తాపం చెందిన మోహన్ రావు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేశాడు. తనకు ఇల్లు ఇవ్వకపోతే దూకేస్తానని హెచ్చరించడంతో గ్రామస్తులు జోక్యం చేసుకుని భరోసా ఇచ్చి కిందకు దింపారు. కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గాజుల దిన్నె ప్రాజెక్టును సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. ప్రాజెక్టు గేట్ల పనితీరు, ప్రవాహ నియంత్రణ వ్యవస్థ, భద్రతా పనితీరు పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ అధికారుల నుండి ప్రస్తుతం వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర ప్రణాళికలపై పూర్తి నివేదిక తీసుకున్నారు. ప్రాజెక్టు పరిసరాల్లో శుభ్రత, పర్యావరణ సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు. వరద నియంత్రణ చర్యలలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకూడదని అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మెదక్ జిల్లా శివంపేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డైరీ ఫామ్ షెడ్కి మంటలు అంటుకుని భారీ నష్టం జరిగింది. ప్రమాదంలో పాడి గేదెలు మృతి చెందాయి. ఇటీవలే కొనుగోలు చేసిన గేదెలు మృతి చెందడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు అన్నదాత సుఖీభవ పథకానికి సంఘీభావంగా రైతులు రథాల ద్వారా భారీ ర్యాలీ నిర్వహించారు. పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46.5 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు. మండలాల వారీగా అర్హులైన రైతుల వివరాలను తెలిపారు. ప్రతి రైతుకు మొదటి విడతలో అన్నదాత 7,000 ఆర్థిక సహాయం లభిస్తుందన్నారు. ఎవరైనా ఈ విడతలో పొందకపోతే రైతు సేవా కేంద్రంలో సంబంధిత పత్రాలు సమర్పించి మళ్లీ విడతలో లబ్ధి పొందవచ్చని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలను విశేషంగా ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. మహబూబాబాద్లో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు పరిస్థితిని జిల్లా ఎస్పీ సుధీర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. వాగు ఉధృతికి గార్ల, రాంపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. వాగు వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వే వంతెనపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న గ్రామస్తులు అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ తెలిపారు. జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నివాసం వద్ద సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 132 లబ్ధిదారులకు సుమారు 1,10,00,000 రూపాయల చెక్కులు అందజేశారు. అనంతరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. పేదల మాన ప్రాణాలను కాపాడేది ఒక కూటమి ప్రభుత్వమే అని తెలిపారు. హైదరాబాద్ చర్లపల్లి రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చర్లపల్లి నుంచి నాగారం వెళ్తున్న రోడ్డుపై కారు, బుల్లెట్ బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్పై ఉన్న బాలుడు మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కలిసి ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం, ప్రైవేటు ఆసుపత్రులు కలిసి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టుల భర్తీ జరుగుతుందని పేర్కొన్నారు. అత్యవసర చికిత్స కోసం విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇకపై మైలవరం నుంచే మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈసీ నది పొంగి ప్రవహిస్తుంది. ఈసీ నది వరద ఉధృతి పెరిగి చుట్టుపక్కల పంట పొలాలను ముంచెత్తుతుంది. ఈసీ నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే హిమాయత్ సాగర్ నిండు కుండలా మారిన నేపథ్యంలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అనంతగిరికి పర్యాటకులు రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. 3 రోజుల పాటు పర్యాటక కేంద్రాన్ని మూసివేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వర్షాల ఉధృతిని దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రజలు వర్ష సమయంలో బయటకు రావద్దని సూచించారు.